వాతావరణం చలికాలం మనుషులను అటాక్ చేస్తుందని వాళ్ళకు సమాచారం ఉన్నది. ఆ పులి కూడా డివిజన్లోకి ఎంటర్ అయినట్టు డివిజన్ ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఉన్నది. వాళ్ళు పూర్తిగా నిర్లక్ష్యం చేయడం వల్ల మరి కొమ్రం భీం జిల్లా కాగజ్ నగర్ కి సంబంధించిన నియోజకవర్గం అండ్ గన్నారం గ్రామానికి చెందినటువంటి లక్ష్మి అనే యువత మీద ఈ రోజు మార్నింగ్ పులి దాడి చేసింది. పులి దాడి చేసినప్పుడు అక్కడికక్కడే ఆమె మరణించడం కూడా జరిగింది. యాక్చువల్లీ ఈ రోజు పొద్దున ఇప్పుడు టోటల్గా పత్తి చేతికి వస్తుంది కాబట్టి పత్తి ఏరడానికని ఈ అమ్మాయి చేనులోకి వెళ్ళడం జరిగింది. అండ్ వెళ్ళినప్పుడు అక్కడ మరి గమనించలేదు. తను కూడా వెనక నుంచి వచ్చి పులి దాడి చేసింది. అండ్ ఆమె మెడకు తీవ్ర గాయం అవ్వడం, రక్తస్రావం జరగడం, పూర్తిగా ఆ పక్కనున్న వాళ్ళు కూడా కేకలు వేయడంతో అందరూ వచ్చేసరికి పులి అయితే పారిపోయింది. బట్ అక్కడే ఉన్నటువంటి వాళ్ళు ఆ అమ్మాయికి చికిత్స అంటే ప్రాథమికంగా చికిత్స చేయించడానికి అప్పటికే ఆమె స్పృహ కోల్పోవడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అబ్జర్వేషన్ ఏంటి అంటే యాక్చువల్లీ ఆ అమ్మాయి అక్కడికక్కడే మరణించడం జరిగింది. పులి డైరెక్ట్గా ఆమె మెడ పైనే దాడి చేసింది. పూర్తిగా మెడ దగ్గర చాలా ఘాట్లు ఉన్నాయి, కట్టు ఉంది. అంటే పులి దాడి చేయడమే పులి నోటితోని ఆమె నెక్ని పట్టుకుంది కాబట్టి పూర్తిగా పులికి సంబంధించిన పంజా ఏదైతే ఉంటుందో అండ్ ఆ నోరుకి సంబంధించి ఆ టీత్ ఏవైతే ఉంటుందో పూర్తిగా ఆ మెడకి పూర్తిగా గాయమైంది. ఆ తర్వాత ఆ అమ్మాయిని బతికించే ప్రయత్నం అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చేసినా కూడా ఆ అమ్మాయి హాస్పిటల్కి తరలించే లోపే మరణించినట్టుగా డాక్టర్లు అయితే ధృవీకరించడం జరిగింది. కానీ ఇప్పుడు ఈ వార్తే కలకలం క్రియేట్ చేస్తోంది. ఎందుకంటే పులి దాడి చేసి చంపేయడం ఏంటి, పులి జాడలు ఖచ్చితంగా పులి అక్కడ సంచరిస్తున్నట్టుకి సంబంధించిన సమాచారం అయితే డెఫినెట్లీ అటవీ శాఖ అధికారులకు ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ మట్టికి చలికాలంలో ఈ పులి పంజా ఎక్కువగా ఉంటుంది. అండ్ గ్రామాల్లో అండ్ ఎక్కడైతే గుట్టలు అండ్ అటవీ ప్రాంతం కొంత ఎక్కడైతే ఉంటుందో అక్కడ పులి కావచ్చు లేకపోతే చిరుత పులులు కావచ్చు ఇట్లాంటి అటాక్స్ చేస్తూ ఉంటాయన్న ఇన్ఫర్మేషన్ అటవీ శాఖ అధికారుల దగ్గర డెఫినెట్లీ ఉంటుంది. అండ్ ఈ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ గ్రామస్తులు ఎవరైతే గన్నారంకి సంబంధించిన గ్రామస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అటవీ శాఖకి సంబంధించిన ఆఫీస్కి కార్యాలయంకి చేరుకొని వాళ్ళు అదే ఆరోపిస్తున్నారు. మీకు ఖచ్చితంగా పులి జాడలు కావచ్చు లేకపోతే ఇట్లాంటి ఈ ఎనిమల్స్ దాడిలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకున్నా సరే అక్కడ చుట్టుపక్కల ఉన్న గ్రామాలకు మీరు కనీసం అలర్ట్ ఇవ్వలేదు, చాటింపు వేయించట్లేదు. చాటింపు వేయించలేని కారణంగానే ఇప్పుడు ఈ అమ్మాయి ప్రాణాలు కోల్పోయింది. ఎందుకంటే మనం చూసాం ఈ గత 5-6 రోజుల నుంచి కూడా అక్కడక్కడ ఇట్లాంటి వార్తలు వింటూ ఉన్నాం. మొన్న కూడా నిర్మల్లో ఆదిలాబాద్ నిర్మల్ పరిసర ప్రాంతాల్లో పులి జాడ కనిపించింది. కానీ ఇప్పుడు ఆ తర్వాత అది ఎటు వెళ్ళిపోయిందో ఏమీ తెలియనటువంటి సిచ్యువేషన్. ఇప్పుడేమో ఏకంగా కొమ్రం భీం జిల్లాలో ఇప్పుడు ఒక మనిషినే చంపేంత దగ్గరగా పులులు వచ్చినా కూడా అటవీ శాఖ అధికారులు మరి ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఈ అమ్మాయికి సంబంధించిన ఫ్యామిలీకి న్యాయం జరిగేది ఎట్లా? పూర్తిగా అక్కడికి గ్రామస్తులందరూ చేరుకున్నారు, రాజకీయాలకు సంబంధించిన నాయకులు కూడా చేరుకోవడం. ఆ తర్వాత ఈ ఫ్యామిలీకి ఖచ్చితంగా న్యాయం చేయండి. ఎందుకంటే ఇట్లాంటి అటాక్స్ జరిగే కంటే ముందు మీరు కనీసం ప్రజలకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత అటవీ శాఖ అధికారుల మీద ఉంటుంది. కానీ మీ నిర్లక్ష్యం కారణంగా ఇప్పుడు ఈ అమ్మాయి ప్రాణం పోయింది. ఆ ఫ్యామిలీకి న్యాయం చేయాల్సిందే అటవీ శాఖ అధికారులే. ఆ ఫ్యామిలీకి 20 లక్షల నుంచి 50 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాల్సిందే అంటూ పూర్తిగా అక్కడ ధర్నా చేసిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. కేసు అయితే నమోదు చేశారు అటవీ శాఖ అధికారులు.
దీనిపైన విచారణ చేయబోతున్నాం. డెఫినెట్లీ తప్పు ఎవరిదైనా ఉంటే, అక్కడ ఎవరైనా ఆ అటవీ శాఖకు సంబంధించిన అధికారుల నిర్లక్ష్యం ఎక్కడైనా ఉంటే వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం అండ్ కేసు కూడా నమోదు చేశాం. అండ్ ఈ పులి జాడ ఎక్కడ ఉంది అనేసి ఇప్పుడు అటవీ శాఖ అధికారులు పూర్తిగా ఆ పని మీదనే నిమగ్నమై ఉన్నారు. బికాజ్ మనిషి మీద అటాక్ చేసిందంటే ఆ చుట్టుపక్కల ఇంకో మనిషి మీద అటాక్ చేయొచ్చు, లేదంటే లేగదూడలు, లేదంటే మేకలు, ఇట్లాంటివన్నీ ఊర్లలో బర్రెలు కానీ ఇట్లాంటివన్నీ ఉంటాయి. కాబట్టి వాటిని అటాక్ చేయడం, చంపేయడం అది కూడా ఆస్తి నష్టం కిందకే వస్తుంది. ఈ రోజైతే ఏకంగా ప్రాణం తీసిన పరిస్థితి. సో దీని మీద ఎంత సీరియస్గా మరి అటవీ శాఖ అధికారులు చర్యలు తీసుకోబోతున్నారు ఏంటి అనేది అయితే పూర్తిగా గ్రామస్తులు వెయిట్ చేస్తున్న పరిస్థితి. కానీ కొంత ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇట్లా మనిషి ప్రాణాలు పోయే వరకు మీరు కనీసం ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోతే ఎట్లా అంటూ వాళ్ళైతే ధర్నా చేసినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. వాతావరణం ఈ చలికాలం మనుషులను అటాక్ చేస్తుందని వాళ్ళకు సమాచారం ఉన్నది. ఆ పులి కూడా డివిజన్లోకి ఎంటర్ అయినట్టు డివిజన్ ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఉన్నది. వాళ్ళు పూర్తిగా నిర్లక్ష్యం చేయడం వల్ల మరి వాతావరణం ఈ చలికాలం మనుషులను అటాక్ చేస్తుందని వాళ్ళకు సమాచారం ఉన్నది. ఆ పులి కూడా డివిజన్లోకి ఎంటర్ అయినట్టు డివిజన్ ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఉన్నది. వాళ్ళు పూర్తిగా నిర్లక్ష్యం చేయడం వల్ల మరి వాతావరణం ఈ చలికాలం మనుషులను అటాక్ చేస్తుందని వాళ్ళకు సమాచారం ఉన్నది. ఆ పులి కూడా డివిజన్లోకి ఎంటర్ అయినట్టు డివిజన్ ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఉన్నది. వాళ్ళు పూర్తిగా నిర్లక్ష్యం చేయడం వల్ల మరి